భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో నిన్న మనం భీముడి గర్వభంగం దాకా చెప్పుకున్నాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. పురుష మృగ చరిత్ర. హనుమంతుడు అన్నగారిలా భీముడిని మందలించేసరికి అప్పటికే బలగర్వం దిగిపోయి ఉంది కనుక భీముడు మెత్తబడిపోయి శిరస్సు అంజలి ఘటించి ఇలా అన్నాడు: వాయునందన, మా అన్నగారు ధర్మాత్ముడు, గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. దానికి సహాయంగా పురుషమృగం తేవాలని ఆశపడ్డాను. నేను గర్విష్ఠునై అనాలోచితంగా దూకుడుగా ప్రవర్తించిన దారిలో పరమ పవిత్రమైన నీ దర్శనం లభించింది కనుక శుభమే జరుగుతుందని ఆశపడుతున్నాను. కానీ ఈ విషయంలో నిర్ణయాధికారం నీదే. ఈ పని తగిందని నువ్వు అనుకున్నా లేదా ఈ పనికి నేను తగనని నువ్వు అనుకున్నా దయతో చెప్పు. నీ ఆజ్ఞను మీరను. ఇటు నుంచి ఇటే ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి మహాప్రస్థానం చేసి ప్రాణాలు పరమేశ్వరుడికి అర్పించేస్తా. ఆంజనేయుడు మరోసారి నవ్వి ఇలా అన్నాడు: నువ్వు అంత పని చేయగలవాడివే, కానీ నా తమ్ముడు వీర సంకల్పం చేసి ఇంట్లో నుంచి బయలుదేరాక ఆ పని పూర్తి కాకపోతే నాకు అవమానం కాదు. నేనెలా ఒప్పుకుంటాను? కనుక ఒక ఉపాయం చెప్తా విను. ఆ పురుషమృగం అనేవాడు బలంలో నీకు లొంగేవాడు కాదు. నిన్ను కూడా కరకర నమిలి మింగేయగలడు. కానీ వాడిని పట్టుకునేందుకు 2 ఆయువు పట్లు ఉన్నాయి. ఒకటి, వాడికి అంతులేని శివభక్తి. శివలింగం చూశాడంటే నమకచమకాలు చెప్పి షోడశోపచార పూజలు చేసేదాకా ప్రాణం పోయినా అక్కడి నుంచి కదలడు. రెండోది, అడిగింది కాదనలేడు, ఆడి తప్పలేడు. దేవేంద్ర సభలో ఉన్నప్పుడు వాడు ఎవరికీ అపకారం చేయడు. కనుక నువ్వు వాడిని అక్కడే కలుసుకుని కాళ్లకు దండం పెట్టి మా అన్నగారి యజ్ఞానికి సహాయం చేయమని ప్రార్థించు. వాడు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాక వాడిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళు. ఇక్కడే నీ తెలివి బయటపడేది. నా తోక మీద వెంట్రుకలు ఉన్నాయే, అవి శివలింగాల్లాగా కనిపిస్తాయి. నువ్వు కూడా చూసావు కదా. అవి ఒక గుప్పెడు నీకు ఇస్తా. ఆ పురుషమృగం నీకు దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒక వెంట్రుక కింద పడే వెంటనే అక్కడ ఒక శివలింగం మొలుస్తుంది. దాని మీద దేవాలయం కూడా ఏర్పడిపోతుంది. ఇంకేముంది, వాడు ఆ లింగానికి అభిషేకం చేస్తూ అక్కడే కూర్చుండిపోతాడు. నువ్వు మాత్రం ఆగకుండా పారిపో. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తినా వాడు శివపూజ పూర్తి చేసుకున్నాక మెరుపులాగా వచ్చి నిన్ను పట్టుకుంటాడు. వాడు పట్టుకునే లోపల మరో వెంట్రుక కింద పడే మళ్ళీ శివలింగం, మళ్ళీ పూజ. ఇలా నీ దగ్గర ఉన్న కేశాలను జాగ్రత్తగా వాడుకుంటూ నువ్వు మీ ఇంటి ద్వారం దాటి లోపల పడాలి. అది ధర్మరాజు ఇల్లు కనుక అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కనుక ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే ఈ పురుషమృగం ఇక క్రూరకృత్యాలు చెయ్యడు. వాడు మీ అన్నగారింట్లోకి చేరాడంటే నీ సంకల్పం సిద్ధించినట్లే, మీ అన్నగారి యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయినట్లే, నీ శత్రువులందరూ నశించినట్లే. కనుక భీమసేన, నువ్వు ధైర్యంగా ముందుకు సాగి చాకచక్యంగా నా తోక కేశాలను వాడుకుంటూ కార్యసిద్ధి సాధించుకో. హనుమంతుడు ఇలా చెప్పి గుప్పటి తోక వెంట్రుకలు భీమసేనుడికిచ్చి ఆశీర్వదించాడు. భీమసేనుడు ఆంజనేయుడి కరుణకు కరిగిపోయి మరొకసారి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఇలా విన్నవించాడు: అన్న, నీ కృపకు కృతజ్ఞుణ్ణి. నీ గురించి ఎంతో విన్నాను. నీ బొమ్మను మా తమ్ముడి జెండా మీద చూశాను. ఇవాళ కానీ నీ దివ్య ప్రభావం నాకు అవగతం కాలేదు. అయినా నీ గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. నువ్వు సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్న రూపాలు, మధ్యమ రూపాలు, బృహత్తర రూపాలు కూడా స్వీకరించగలవని విన్నాను. ఎంత చిన్న రూపాలు స్వీకరించగలవో, ఎంత పెద్ద రూపాలు స్వీకరించగలవో స్వయంగా చూడాలని ఉంది. ఈ మాటలు విని హనుమంతుడు తల పంకించి ఇలా అన్నాడు: తమ్ముడు, అవన్నీ ఆయా సమయాలలో ఆయా కార్యాలను బట్టి అవే వ్యక్తం అవుతూ ఉంటాయి. అంతేగాని వాటిని పనిగట్టుకొని ప్రత్యేకంగా చూపించరాదు. ఒకవేళ నేను అలా చూపించినా నువ్వు తట్టుకోలేవు. భయంతో నీ ప్రాణాలు కడబట్టినా పట్టవచ్చు. అలా చూపించటం ప్రపంచానికి కూడా క్షేమం కాదు. అయినా నువ్వు అడిగావు కనుక వాటిని గురించి వివరిస్తాను విను. నువ్వు రామాయణం చదువుకున్నావు కదా. లంకలో నేను సీతాదేవిని వెతకడానికి అశోకవనంలో తిరిగినప్పటి రూపం నా సూక్ష్మ రూపం అనుకో. అంటే అది నా చిన్న రూపం అన్నమాట. సూర్య భగవానుడి దగ్గర విద్యలు నేర్చుకోవడం కోసం ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమయ పర్వతం మీద ఒక కాలు పెట్టి నిలబడి సూర్యరథంలోకి తలదూర్చినప్పటి రూపం నా మధ్యమ రూపం అనుకోవచ్చు. అలాగే శతకంఠ రావణ వధ సమయంలో ఆకాశంలోకి నా తోకను నిలబెట్టి చతురంగ బలాలను శతకంఠపురం దాకా నడిపించిన రూపం కూడా ఒకానొక మధ్యమ స్వరూపమే. ఇకపోతే పాతాళం నుంచి బ్రహ్మలోకం దాకా వ్యాపించి సమస్త లోకాలను నాకు అవయవాలుగా చేసుకొని నిలబడే విశ్వరూపమే నా స్థూల రూపం అనుకోవచ్చు. స్థూల రూపం అంటే పెద్ద రూపం అన్నమాట. దీన్ని ఒకసారి సీతాదేవికి చూపించా.
నువ్వు సరదా పడి అడుగుతున్నావు గనుక నా రూపాలలో 2 రూపాలు మాత్రం చూపిస్తాను చూడు. ముందరే చెప్తున్నా, భయపడవలసిన అవసరం లేదు, భయపడవద్దు. ఇలా చెప్పి హనుమంతుడు ఉన్నట్టుండి వడ్లగించ మనంత అయిపోయాడు. ఆ కాస్త రూపంలోనే తల, తోక, కోతి చేష్టలు అన్నీ ఉన్నాయి. భీముడు ఆశ్చర్యపోయి చూస్తుండగానే ఆ రూపం పెరిగి పెరిగి మేఘాల దాకా వెళ్ళిపోయింది. కొండలాంటి కాళ్ళు, సముద్రం లాంటి పొట్ట, దూలాల్లాంటి కూరలు, అగ్నిగుండాల్లాంటి కళ్ళు, తోకచుక్కల లాంటి చేతులు, పైకి ఎగురుతున్న వజ్రాయుధం లాంటి తోక. రూపం చూసేసరికి భీమసేనుడికి ముచ్చెమటలు పట్టి ఒళ్ళు వణికిపోయి తల తిరిగిపోయి స్పృహ తప్పిపోయి నేల మీద పడ్డాడు. అది చూసి హనుమంతుడు తన రూపాన్ని తగ్గించుకొని ఇంచుమించు మనిషంత అయ్యి భీముడిని లేవదీసి వీపు తట్టి స్పృహలోకి తెచ్చి ఇలా అన్నాడు: సోదరా, నా మధ్యమ రూపమైనా చూపలేదు, దీనికే స్పృహ తప్పిపోయావు. అందుకే నా రూపాలు నువ్వు చూడలేవు అన్నాను. సరే, ఇక నువ్వు ప్రయాణమై వెళ్ళి నీ కార్యం దిగ్విజయంగా సాధించుకో, నీకు శుభమగ్గాక. ఇక భీమసేనుడు తేరుకొని ఆంజనేయ స్వామినిలా ప్రార్థించాడు: స్థూల మధ్య సూక్ష్మరూప ప్రమేయ, ఆది మధ్యాంతరహిత ఆంజనేయ. 5 తలల రూపు చూసి స్వామి రాముడే గుండె జారి కళ్ళు తిరిగి తూలెనన్నచో, వేల వేల కళ్ళు కాళ్ళు కలిగినట్టిని విశ్వరూపం ఎవరు చూడగలరు హే ప్రభు. వెనుక జన్మ పుణ్యమబ్బి మా కిరీటి, నీదు కృపను చిటికెడంత జుర్రుకొనియను. నాన్నగారి కరుణ వీచి నేను నేటికి, నీదు ప్రేమ సచిదానంద మందితే. ఆ తర్వాత భీమసేనుడు హిమాలయ శిఖరాగ్రానికి చేరి అక్కడ యోగ దీక్ష వహించి యోగ మార్గంలో స్వర్గలోకంలో ఇంద్రసభకు చేరాడు. అక్కడి దేవతలు కొందరు భీముడిని గుర్తించి సముచితమైన ఆసనం ఇచ్చి గౌరవించారు. ఇంతలో ఆ సభలోని అల్లంత దూరంలో పురుషమృగం ఇటు అటు తిరుగుతూ కనిపించింది. భీమసేనుడు దాని దగ్గరికి వెళ్ళి దానికి పాద నమస్కారం చేసి హనుమంతుడు చెప్పిన విధంగా ప్రసంగించి మా అన్నగారి యజ్ఞానికి వచ్చి సహాయం చేయమని ప్రార్థన చేశాడు. పురుషమృగరాజు కొంచెం ఇబ్బందిగా చూసి ఇలా అన్నాడు: భీమసేన, పరమ పవిత్రమైన ఈ దేవసభలో నన్ను ప్రార్థించిన వారి కోరికలు కాదనలేను, కానీ ఈ గడప దాటానంటే నాది పూర్తిగా మృగ స్వభావమే అయిపోతుంది. ఏ మనిషి కనిపించినా నమిలి మింగేస్తాను. అందరికన్నా ముందర నా ఎదురుగా నువ్వు కనిపిస్తావు, నిన్ను నమిలి మింగేస్తాను. దీనికి ఇష్టమైతే నన్ను తీసుకెళ్ళు. ఇది విని భీమసేనుడు ఇలా అన్నాడు: పురుషమృగరాజా, నీ షరతులకు నేను అంగీకరిస్తాను. దారిలో నేను నీకు దొరికితే కదా నువ్వు నన్ను తినేది. నీకు దొరకకుండా పరిగెత్తే బాధ్యత నాది. అయితే మా ధర్మరాజు గారి ఇంటి గడప దాటి లోపల నేను అడుగు పెట్టానంటే మన పందెం పూర్తయినట్టే. ఇక నువ్వు నన్నే కాదు ఎవరిని తినరాదు. పందెమేనా? ఈ పందెం విని పురుషమృగరాజు భీముడి ధైర్యాన్ని మెచ్చుకుని ఇలా అన్నాడు: భీమసేన, నా వేగాన్ని నువ్వు తట్టుకోలేవు. నాకు నువ్వు దొరికితే మాత్రం నేను మింగే హక్కు నాకుంటుంది. అది నీకు ఇష్టమేనా? భీముడు దీనికి అంగీకరించాడు. ఇలా ఇద్దరు పందాలు వేసుకొని స్వర్గం నుంచి బయలుదేరారు. పురుషమృగరాజు యొక్క వేగం భీముడు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఇంకేముంది, ఇక వెంట్రుక వాసిలో పురుషమృగరాజు తన్ను పట్టుకోబోతున్నాడు అనగా భీమసేనుడు ఒక ఆంజనేయ వాలరోమాన్ని నేల మీదకి వదిలాడు. వెంటనే శివలింగం, శివాలయం మొలిచాయి. పురుషమృగరాజు శివలింగాన్ని చూస్తూనే కరిగిపోయి అభిషేకాల్లో మునిగిపోయాడు. భీముడు క్షణం వ్యర్థం కాకుండా వాయువేగంతో పరిగెత్తాడు. చాలా దూరం పరిగెత్తానని అనుకునే లోపలే పురుషమృగరాజు పూజ పూర్తి చేసి మెరుపల్లే పరిగెత్తి భీముడు ముందుకు వాలాడు. భీముడు గత్యంతరం లేక మరో వాలరోమం అక్కడ వదిలాడు. మళ్ళీ శివలింగం పూజలు. ఈ కథంతా మామూలే. భీమసేనుడు ఇలా శివలింగాలను సృష్టి చేసుకుంటూ ధర్మరాజు గారి గృహద్వారం దాకా వచ్చాడు. ఇంతలో అల్లంత దూరాన పురుషమృగరాజు పరిగెత్తుకు వస్తూ కనిపించాడు. భీమసేనుడి దగ్గర వాలరోమాలన్నీ అయిపోయాయి. అందువల్ల ఉన్న ఓపికంతా కూడగట్టుకుని ఒకే ఒక దూకు దూకేసి గడప లోపలికి కుడు అడుగు వేసేశాడు భీమసేనుడు. సరిగ్గా అదే క్షణానికి పురుషమృగరాజు భీమసేనుడి ఎడంకాలు పట్టేశాడు. వెంటనే భీమసేనుడు ముందుకు వాలి పక్కన ఉన్న గోడను ఒక చేత్తో పట్టుకొని తనను తాను లోపలికి గుంజుకోసాగాడు. ఈలోగా పురుషమృగం భీముడి రెండో చెయ్యి కూడా పట్టేసి ఒక కాలు ఒక చెయ్యి దొరకటంతో బలం పుంజుకొని భీమసేనుడిని వెనక్కి గుంజసాగింది. వెంటనే భీమసేనుడు కొంచెం తేరుకొని, పురుషమృగరాజా, ఇది అన్యాయం, అధర్మం. మన పందెం ప్రకారం నేను గడప దాటి లోపలికి అడుగు పెడితే నన్ను పట్టుకునే హక్కు నీకు లేదు. నీలాంటి ధర్మాత్ములు ఆడిన మాట తప్పటం తగదు అని ఆక్రోశపెట్టాడు. పురుషమృగరాజు కూడా అదే పట్టుదలతో మరో వాదాన్ని వినిపించాడు. భీమసేన, నాకు దొరికితే మాత్రం నిన్ను నమిలి మింగే హక్కు నాకు ఉందని పందెం వేసే ముందే చెప్పాను. ధర్మరాజు తమ్ముడవై ఉండి పందెం షరతులను ధిక్కరిస్తాననటం నీకు తగదు అన్నాడు ఆయన. ఇద్దరు పెద్ద గొంతులు వేసుకొని గట్టిగా వాదించుకుంటున్నారు. ఎవరు పట్టు వదలటం లేదు. ఈలోగా జనమంతా పోగా ఈ వింత వాదం విని
తలో రకంగానూ న్యాయ నిర్ణయాలు చేసి పారేస్తున్నారు. ప్రజల వాగుళ్ళన్నీ వినేసరికి పురుషమృగరాజుకి చిర్రెత్తి ఇలా అన్నాడు: ఇదిగో భీమసేన, దారిన పోయే దానియేలందరి చేత న్యాయం చెప్పించుకోవడం నాకు బాగాలేదు. నాలాంటి దేవలోకవాసి విషయంలో నిక్కచ్చిగా ధర్మ నిర్ణయం చేసి చెప్పగల సమర్థుడు ఎవరన్నా ఉన్నారంటే అది మీ అన్నయ్య ధర్మరాజు ఒక్కడే కనుక మీ అన్నయ్య ధర్మరాజును పిలిపించు. ఆయన మన ఇద్దరి వాదనలు విని న్యాయ నిర్ణయం చేయమను. ఆయన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. వెంటనే ధర్మరాజు కబురెళ్ళింది. ఆయన స్వయంగా వచ్చి పరిస్థితి పరిశీలించి ఇద్దరి వాదనలు విని ఇలా తీర్పు చెప్పాడు: పురుషమృగరాజా, మా తమ్ముడు ఒక కాలు లోపలికి వేశాడు. రెండో కాలు చెయ్యి నువ్వు పట్టుకున్నావు. మా తమ్ముడి శరీరం సగం గుమ్మం లోపలికి వచ్చింది, సగం గుమ్మం బయట ఉంది. గుమ్మం లోపలికి వచ్చిన భాగం మీద నీకు హక్కు లేదు. గుమ్మం వెలుపల ఉన్న భాగాన్ని నువ్వు యథేచ్ఛగా నమిలి మింగవచ్చు. నీకు హక్కు ఉంది. ఇదే నా తీర్పు. తమ్ముడనే పక్షపాతం లేకుండా ధర్మరాజు చేసిన ధర్మ నిర్ణయానికి పురుషమృగరాజు పరమానంద పడిపోయి, ధర్మరాజా, నీ ధర్మనిష్టకి, నీ నిష్పక్షపాత బుద్ధికి నేను పరమానందపడుతున్నాను. నీకు వరమివ్వదలుచుకున్నాను. నా వరంగా ఇదిగో ఈ భీమసేనుణ్ణి వదిలేస్తున్నాను. ఇక మీ తమ్ముడు చెప్పినట్టుగా నడుచుకుంటూ నీ యాగం పూర్తి అయ్యేదాకా నీ దగ్గరే ఉంటాను అన్నాడు. అప్పుడు భీమసేనుడు అన్నగారికి పురుషమృగరాజుకి నమస్కరించి దారిలో ఆంజనేయ స్వామి తనకు చేసిన సహాయాన్ని వివరించి ఆయన అనుగ్రహం వల్లనే పురుషమృగరాజు మన ఇంటికి వచ్చాడని అన్నగారికి విన్నవించాడు. ఆ తర్వాత పరమధర్మాత్ముడైన పురుషమృగరాజు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఆ యాగశాలలో ఉండి తన సన్నిధి మహిమ చేత అక్కడి మాలిన్యాలన్నిటినీ కూడా తక్షణమే దహించి వేస్తూ ఆ యాగశాల అంత పవిత్రంగా, ఆరోగ్యంగా, సుగంధంగా ఉండేటట్లు చేశాడు. ఈ విధంగా ఆంజనేయుడు అర్జునుడి జెండా మీద స్తబ్దుగా కూర్చోవడం కాకుండా పాండవులందరినీ ఎల్లవేళలా కనిపెట్టుకొని ఉండి కాపాడాడు. భీమసేనాది ఉత్తమ జీవులకు సమయం వచ్చినప్పుడు శృంగభంగం చేసి ఊరుకోక గర్వ పరిహారం చేసి విజయసిద్ధిని కూడా అనుగ్రహించాడు. ఆంజనేయ స్వామి విధించే ప్రతి శిక్షలోనూ ఉండే విశేషం అదే. త్రిశూల రోముడు వంటి పాపాత్ములను సంహరించినప్పుడు కూడా ఆయన తనది ప్రేమమయమైన సంహారం అని చెప్పుకున్నాడు. అటువంటి శత్రువుల విషయంలోనే అంతటి ప్రేమ ఉన్న స్వామికి తన సొంత భక్తులు, తనను ఆశ్రయించిన వారు, ఆరాధించేవారు పొరపాట్లు చేస్తే, కొంచెం గర్విస్తే ఆయనకు ద్వేషం కలుగుతుందా? కలగనే కలగదు. గర్వభంగం అనే నెపంతో, పాప ప్రక్షాళన అనే నెపంతో ఆయన తన భక్తులను ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయిలకు తీసుకుపోతూనే ఉంటారు. ఇందుకు మనం ఇప్పుడు మన్నం చేసుకున్న భీమసేన చరిత్రే చక్కటి ఉదాహరణ. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.